నేను మా ఆదోనిలో ఉన్నటువంటి భీమిరెడ్డి కాలనీలో ఉన్నటువంటి బసవేశ్వర స్టిచ్చింగ్ మిషన్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో ఉన్నాను. ఇక్కడ ఉన్నవారు శకుంతల గారు, మహిళా పారిశ్రామికవేత్త ఆదోనిలో. వాళ్ళ భర్త గారు కుమారస్వామి గారు. ఈయన కారు డ్రైవర్ చేసుకుంటూ భార్యకు పూర్తి సహకారం అందిస్తారు. ఈవిడి గురించి మనం తప్పనిసరిగా గొప్పగా చెప్పుకోవాలి. సుమారుగా ఇటువంటి కుట్టే మిషన్లన్నిటినీ పెట్టుకొని మహిళలకు ఉపాధి కల్పిస్తూ, ఇక్కడే కాదు ఈ చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా కొంతమందికి మిషన్లు ఇచ్చి ఇంటి దగ్గరే కుట్టి ఇక్కడ సప్లై చేసేది. అంటే బళ్ళారిలో వాళ్ళకి ఈ విధంగా షార్ట్స్ కానీ, అంటే నిక్కర్లు కానీ, లేదా ప్యాంట్లు ఇట్లా పీసులు పీసులుగా వస్తాయి. ఈ పీసులను కట్ చేసిన పీసులు బళ్ళారి నుంచి వస్తే దీన్ని మళ్ళీ కుట్టి బళ్ళారికి పంపిస్తే వాళ్ళు బ్రాండ్ వేసి అమ్ముకుంటారు. ఆ విధంగా ఆదోనిలోనే ఇంత చిన్న స్థలంలో ఒక యూనిట్ స్థాపించి బ్రహ్మాండ చాలా మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నందుకు శకుంతల గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఏమైనా అడుగుతా ఉన్నా, ఇంతకంటే పెద్ద యూనిట్ పెట్టండి, నేను కావాలంటే కలెక్టర్ గారితో మాట్లాడతాను, పరిశ్రమల శాఖతో మాట్లాడతాను, అందరికీ నేర్పించండి, దాని ద్వారా ఉపాధి దొరుకుతుంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆదోనిలో కూడా అందరూ కూడా ఎంతో మంది ఉత్సాహమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదేం పెద్ద ఖర్చుగా, దీనికి ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది. ఏపీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తాయి, ఇబ్బంది లేకుండా చేస్తాం. అలాగే కరెంటు తక్కువ ఖర్చులో ఇస్తుంది. వీళ్ళు పెట్టే పెట్టుబడులు కూడా ప్రభుత్వం తన వాటాగా సబ్సిడీ ఇస్తుంది. బ్యాంకు లోన్లు వెంటనే ఇప్పిస్తాం. ఇవన్నీ ఎవరికైనా చేయగలం. ఆదోనిలో ఉన్నటువంటి మహిళా వాళ్ళందరికీ కూడా, ఆదోనిలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా నేను ఇదే నా పిలుపుగా చెప్తా ఉన్నా. దయచేసి ఇటువంటి పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పించండి. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే సాధ్యం కాదు. తప్పనిసరిగా మనం ఇటువంటివి చేస్తే మీరు అభివృద్ధి చెందడమే కాదు, ఊరు కూడా అభివృద్ధి చెందుతానే మాత్రం గట్టిగా